चतुर्भुजां चंद्ररूपामिंदिरामिंदुशीतलां जननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं तुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियं भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुन्धरमुदारांगां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं सदा सौम्यां शुभप्रदां रूपवेश्मगतानन्दां वरलक्ष्मीं वसुप्रदां మమ్మల్ని నమ్మి చాలామంది పాత బస్తీ అంటే అమ్మో పాత బస్తీయా అనే ఆ తరుణం నుంచి ఈ యొక్క నెగటివ్ నెరేటివ్ని బ్రేక్ చేద్దామని ఒక పాజిటివ్ నెరేటివ్తో మేము వెళ్తున్నాం. పాత బస్తీ కాదు, ఇది ఎంతో ప్రాశస్త్యం ఉన్న ప్రాచీన మహానగరం. ఇది ఒక తపోభూమి. మనందరికీ ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం చెప్పుకుంటున్న ఈ హైదరాబాద్కి ఎంతో ఘన చరిత్ర ఉందండి. మన దేశమంతా కూడా అనేక పుణ్యక్షేత్రాల కోసం చాలా కష్టపడతాం, పాటుపడతాం, వెళ్తాం. కానీ అదే కాశీ, రామేశ్వరం లేదా పూరి, ద్వారక ఇలా అనేక క్షేత్రాలలో భగవంతుడు స్వయంగా వెలిసిన క్షేత్రాలైతే కేవలం మన హైదరాబాద్ మన భాగ్యనగరంలో అనేక క్షేత్రాలు వెలిసిన తపోభూమి ఈ భాగ్యనగరం. స్వయంగా పరమాత్ముడు భక్తులను ఉద్దేశించి భక్తులకు మెచ్చి వారి తపస్సుకు మెచ్చి వారు స్వయంగా ప్రత్యక్షమైన తపోభూమి మన భాగ్యనగరం. ఈ రోజు నుంచి ఎవరైనా పాత బస్తీ అంటే ఇది పాత బస్తీ కాదు, చాలా ప్రాశస్త్యం ఉన్న మహానగరం. ఇది ఒక తపోభూమి అని ఇక్కడ వచ్చిన ప్రతి మాతృశక్తి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాజిటివ్ నెరేటివ్ని ఇప్పటి నుంచి మనం తీసుకెళ్లాల్సిన అవసరం. నిన్న కూడా నాకు మా కమల గారు చెప్తున్నారు, అయ్యో పాత బస్తీ అంటండి అని. అయితే ఏంటి అన్న, ఇది మన దేశం, మన మాతృభూమి, మన మాతృగడ్డ, మనకేం భయం? మనం నమ్ముకున్న పరమాత్ముడు అంటే మనకు విశ్వాసం లేదా? విశ్వాసం నుంచి కూడా చాలా మంది వచ్చారు. విశ్వాసం లేదా అండి మనకి? నా భగవంతుడు ఉన్నప్పుడు నాకేం భయం? దేనికి భయం అసలు? నా భగవంతుడు నా ధైర్యం. ఎప్పుడైతే మనసా వాచ కర్మన మనం త్రికరణ సిద్ధిగా భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతామో ఆ పరమాత్మను మనం తీసుకెళ్ళిపోతాడు. మనం పుట్టుక మన చాయిస్ కాదు, మనం పోవడం మన చాయిస్ కాదు మిత్రులారా, అది భగవత్ నిర్ణయం. ఈ మధ్య కాలంలో మనము మన తల్లిదండ్రులకు మనం కన్న భూమికి కూడా రుణం తీర్చుకోవాలంటే మనం చేయాల్సిన పనుల్లో 1% చేసినా కూడా చాలా పెద్ద విషయం. కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా మీరందరూ కూడా మా మాటను మన్నించి వచ్చినందుకు మీ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ, మరి నాకు సహకరించిన అనేక మంది ప్రతి ఒక్కరికి పేరు పేరున కమల గారు కావచ్చు, దయాన గారు కావచ్చు, మా భరత్, ఇలా ఒక్కొక్కరు కాదు, విజయలక్ష్మి గారు కావచ్చు, ఇలా ఒక్కొక్కళ్ళు హిందూగా బతకాలి అంటే మనకి మన హిందువులని చెప్పి ఏదో జరిగితే కన్నీరు కార్చి మళ్ళీ మరుసటి రోజున యథావిధిగా మన జీవనం కొనసాగించిన మన హిందువులని చెప్పుకోవాలి మిత్రులారా. హిందూగా బతకాలంటే ముందు మన అన్నిటికీ కూడా దానికి మనకి వెన్నుముక్క లాంటిది మన ఆలయం, మన సంస్కృతికి నిలయం మన ఆలయం. కాబట్టి ఆలయాలు రక్షింపబడితేనే హిందుత్వం ఉంటుంది మిత్రులారా. కాబట్టి హిందూ అని చెప్పుకుంటే సరిపోదు. కాబట్టి అదే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇంత పురాతన ఆలయాలను ప్రొటెక్ట్ చేస్తూ దాదాపు ఒక 21 ఆలయాలు మేమందరం కలిసి వెలికి తీసి వాటి వైభవం చెప్పుకుంటూ, అలాగే ఆక్రమణకు గురవుతున్న ఆలయ భూములను కూడా కబ్జాసుల నుంచి చెరవిడిపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ప్రభుత్వంతో కలిసి అనేక సంఘాలతో కలిసి ఆ భూములను విడిపించి మళ్ళీ ఆలయానికి సంబంధించి ఆస్తులు ఇచ్చే ప్రయత్నం కూడా చేసే పనిలో మేము నిమగ్నమై ఉన్నాం. మీరందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, కొత్త ఆలయం నిర్మించిన దానికంటే కూడా ఒక పాత ఆలయాన్ని గనక పునరుద్ధరిస్తే, పూర్వవైభవం తీసుకొస్తే 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందంట. అది మన ధర్మం చెప్తోంది. నాకు చాలా సంతోషమైంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ దేవాలయం అభివృద్ధి ఉంటుంది. నాకు కారణం ఏమిటంటే నేను ఈ దేవాలయంలో జన్మించాను 1936లో. మా తాతగారు కూడా ఈ ముఖద్వారం పైన తాతగారి పేరు ఉంది. 1972 నుంచి ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడుతున్నాను. నా జన్మ సాధ్యమైంది అనుకుంటాను. ఇంకా ఎన్ని రోజులు బతుకున్నా ఈ దేవాలయం సేవా చేయాలని ఉంటుంది. మిగతా అందరూ కూడా మాకు సహకరిస్తే ఇంకా అభివృద్ధి ఉంటుంది నమ్ముతున్నాను. మా తాతగారు చెప్తుండే చాలా మహిమగల దేవుడు, ఎంతో మహిమగల దేవుడు అనమాట. దసరా చాలా మంది వచ్చేవాళ్ళు అనమాట, ఎంతో మహిమ ఉండేది అనమాట. పొలో ఒట్టిపల్లి శ్రీలక్ష్మి వెంకట తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం
लोकाध्यक्षं स्तुवन्नित्यं सर्वदुःखातिगो भवेत्। ओ बीजं शक्तिर्देवकी नन्दनः त्रिसामा हृदयं तस्य साञ्चद्देवी नियुज्यते। पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमं बुधश्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। मरीचिर्गमनोऽहं सत्सुपर्णो भुजगोत्तमः अमृत सप्तदृक्सिंहः सङ्गाता सन्धिमान्तिरः स्कन्दधरो दुर्योधनो वायुवाहनः ततकृष्णस्तवते बीज्याय ఈరోజు మన మధ్యలో మా అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ గోపాలరాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు మరి వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దాదాపు ఇన్ని సంవత్సరాలు అంటే 50-60 సంవత్సరాలుగా కూడా అసలు జనవాసం లేకుండా కూడా స్వామివారికి అంతంతరం అంటే కేవలం ఈ ఆలయానికి సంబంధించి ట్రస్టీలు ఆలయానికి సంబంధించిన వంశీకులు మాత్రమే దీన్ని నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిన ఈ ఆలయం ఈరోజు పూర్తిగా కూడా భక్తులు లేక విలవిలాడిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి ఇది మా అంతర్జాతీయ అధ్యక్షులు ఎవరైతే గోపాలరాయ్ గారు ఉన్నారో వారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా నేను కేవలం శ్రీ వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి నేను లక్నో నుంచి వస్తున్నానని వారు రావడం నిజంగా సంతోషకరం. మరి దాదాపు 2000 మంది ఆడవాళ్లతోని ఈరోజు మనం భక్తులతో ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ మనం చేస్తున్నాము వట్టిపల్లి క్షేత్రంలో. ఇది ఫలక్నామాకి బ్యాక్ సైడ్ ఇది ఈ యొక్క ఆలయం ఉంది. ఇది దాదాపు 700 సంవత్సరాల ఘన చరిత్ర వట్టి అనే భక్తురాల కోసం స్వామి వారికి వెళ్ళడం జరిగింది. మరి हमारा बीच में हमारा जो अंतर्जातीय अध्यक्ष श्री गोपाल राय जी है. हम लोग जब ये जो काम हम शुरू करें, ये हैदराबाद में भाग्यनगर में हमारा भाग्यनगर में बहुत सारे टेम्पल्स है, मगर इसमें धूप दीप नैवेद्य भी इनका मैंने देयर इज़ नो पॉसिबिलिटी ऑफ ये जो ये नहीं हो रहा है हमारा. और बहुत सारे टेम्पल्स भी इंक्रोच हो रहा है और लोगों को पता भी तक नहीं है इधर सर इधर क्या ऐसा टेम्पल्स है. और एक नहीं दो नहीं हज़ारों टेम्पल्स अभी भाग्यनगर में. और हम लोग बोलते हैं, हम लोग उत्तराखंड जो बोलते हैं उत्तराखंड को तपोभूमि बोलते हैं, मगर तपोभूमि हैदराबाद है. और ये भी हम डिमांड कर रहे हैं प्राथमिक रूप से ये हैदराबाद को हेरिटेज सिटी डिक्लेयर करिए और हैदराबाद को ये तपोभूमि है और इसको डिक्लेयर करिए. और जितना भी पुराना मंदिर है हम लोग इसको फिर से रिनोवेट करना है और लोगों को परिचित करना है और बहुत सारे हिंदू भक्तों को हम लोग परिचित करना है विश्वव्याप्त में. जैसा आप अंतर्जातीय अध्यक्ष है, जैसा आप इधर आए हैं. मैडम ने अभी बता दिया. बताने के पश्चात अब आप सभी लोग, बहुत से गरीब ऐसे लोग हैं जो तिरुपति बालाजी तक नहीं पहुंच पाते. मन में उमंग रहती है, वो बिहार, उड़ीसा, बंगाल कहाँ कहाँ से आते हैं, लेकिन वो कर नहीं पाते. ऐसी स्थिति में सबको बताना चाहूँगा कि आप लोगों को ये वीडियो भी लोड होते हुए सोशल मीडिया पर आप देखेंगे कि यहाँ से स्वयंभू तिरुपति बालाजी महाराज निकलने का मतलब आज हम लोग सौभाग्यशाली हैं कि आज दर्शन प्राप्त हुआ है. और बाकी सोशल मीडिया पर सारी जानकारी इस पर मिलेगी. और कुल मिलाकर के आप सभी लोग ज़्यादा से ज़्यादा संख्या में यहाँ हैं. यहाँ आने से आपको लगेगा कि स्वयंभू भगवान निकले कैसे हैं, ये आपको सारी तस्वीर वीडियो के माध्यम से मिलेगा. कलियुगा 1347 में श्रीरंग स्वामी बोल के एक अपना मुनि, बड़ा मुनि, यहाँ कुछ भी नहीं था, ओनली जंगल, एक अडवी, उसमें उन्होंने पूरा केवल तपस करे. तो उनके पीछे एक स्त्री मूर्ति, मैं भी आपका भगवान का सेवा करतू बोल के आई, तो उनका वो स्त्री मूर्ति का नाम ही है वोट्टी. इन्हों ब्रह्मचारी है और उन्हों भी ब्रह्मचारिणी, मतलब इधर तपस के सिवा, भगवान की तपस के सिवा कुछ भी नहीं. दोनों भी सुबह से शाम तक सालों साल, बहुत साल तक, वर्ष तपस करने के बाद में एक कार्तिक शुद्ध चतुर्दशी के दिन भगवान ने श्री रंगस्वामी जी को प्रत्यक्ष होके
मैं इधर यहाँ ही हूँ पहाड़ के ऊपर, झाड़ से दिखे तो दिखता हो बोले तो वो झाड़ में से दिख के वहाँ अपन को श्री वेंकटेश्वर स्वामी भी है और इधर बाजू अम्मवार दो भी श्रीदेवी भूदेवी भी है इन लोग। और ये यहाँ गुहा के जैसा है, इसमें वो वोट्टी श्री मूर्ति प्रपस करके ये गांव का नाम वोट्टी बोल के आया है। ये गांव ये जब से लेके अभी तक कभी भी धूप दीप नैवेद्य हमेशा चल रहा है। और रजाकार के टाइम में बहुत मुश्किल उठाए हैं, बड़े बड़े लोगों को ऐसा उंगलियां नहीं रहते, क्योंकि बोले तो ये रजाकार से रिंग्स नहीं लेके आए थे, उंगली को कट करके लेके गए सो है हमारा पूरी कौम में भी। उसके बाद में 1980s वो टाइम में मोहन राव सर सब जने मिलके यह मंदिर को एंडोमेंट में మనం ఇప్పుడు 700 సంవత్సరాల పూర్వమైన ఒక గుడిలో ఉన్నాము. శ్రీ వెంకటేశ్వర ఆలయము. ఇది 700 సంవత్సరాల పూర్వమైనది. మనకి ఇంతవరకు ఈ గుడి గురించి ఎక్కువగా ఏమీ తెలియదు. ఇక్కడ స్వామివారు స్వయంభూవు వట్టి అనే భక్తురాలి కోరిక మేరకు ప్రార్థన మేరకు స్వామి తనకే తను ఇక్కడ వెలిసినారట. ఇది ఫలక్నుమా బ్యాక్ సైడ్ ఈ టెంపుల్ ఉన్న చాలామందికి, మన హైదరాబాద్లో ఉంటున్న చాలామందికి ఈ గుడి గురించి తెలియదు. మన పాఠక్ గారి పరిశోధన ప్రకారం మనకు 21 గుడులు ఈ పాత బస్తీలో ఉన్నవి వెలుగులోకి తీసుకొచ్చి మన అందరికీ పరిచయం చేస్తున్నారు. వారి పిలుపు మేరకు విశ్వాస్ నుంచి నేను మా బృందము వచ్చేసి విష్ణు సహస్రనామ పారాయణము 11 ఆవర్తలు పైగా చేస్తున్నాము. మనకి ఇక్కడ అతిథులుగా నేషనల్ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఇంత సమూహంగా చేయటము ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కనపడుతున్నాయి. ఈ అవకాశం కల్పించిన ఈ విశ్వ హిందూ పరిషత్ రక్షక వారికి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ మందిరానికి వచ్చాము. గుడి చాలా ఆవరణ ఎంత పెద్దగా ఉందంటే అసలు చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది. స్వయంభూగా వెలిసిన మన వెంకటేశ్వర స్వామి గారు, శ్రీదేవి భూదేవి గారు అసలు చాలా అద్భుతంగా ఉన్నారు. మరి ఇది ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా మన చాలా ఎకరాల్లో మన ఈ భూమికి సంబంధించిన ల్యాండ్ ఉండేది. అలాంటిది కొద్దిగా కబ్జాదారులు దాన్ని ఇది చేసుకొని మందిరాన్ని చాలా చిన్నగా చేశారు. సో మన గుడిని మనం రక్షించుకుందాం. ఇంత పాత గుడిని మనం రక్షించుకుంటేనే మన గుడి మన బలం. ఆ వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదాలు తీసుకొని మంచి జరుగుతుంది మీ అందరికీ కూడా. कार्यक्रम के लिए लखनऊ से आज आए हैं. आपको बहुत बहुत धन्यवाद सर, आप हमारा टीम की ओर से. और इधर आपके सामने हमारा तेलंगाना और आंध्र प्रदेश की टीम है और हम बहुत सौभाग्य वाले हैं तो क्योंकि आप इस कार्यक्रम के लिए आप आना, बहुत बहुत आपके लिए धन्यवाद सर और आपका अनुग्रह राशि. यहाँ पर उपस्थित मातृशक्ति हमारे विश्व हिंदू रक्षा परिषद की नेशनल प्रेसिडेंट महिला विंग श्रीमती यमुना पाठक जी, इन्होंने बड़ा संघर्षशील क्रांतिकारी महिला है. ऐसी महिला तो आप लोग शायद ही कम देखी होंगी. कहीं भी भिड़ जाना और मंदिर में बहुत ही तोड़फोड़ मंदिरों में हुआ, वहां भी ये जा करके जो भी हो सकता था अपना लड़ झगड़ करके थोड़ा व्यवस्था वहां फिट किया. अंतर्राष्ट्रीय प्रतिनिधि महासम्मेलन एवं भारत गौरव सम्मान समारोह कार्यक्रम है, उस कार्यक्रम में मैं लगा था. लेकिन बहन यमुना पाठक ने कहा कि आपको यहाँ आना है. एक बार बाबा भोलेनाथ का भी यहाँ मंदिर है, तिरुपति बालाजी का है और महादेव को तो सब लोग जानते हैं. मैं कहूँगा हर हर महादेव, तो आप लोग भी बोलिएगा हर हर महादेव. बोलेंगी? बोलिए हर हर योगी जी का संस्था से जुड़ी हुई है. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం, అందరినీ చూడడం, ఈ పారాయణంలో నేను పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో హిందూ రాష్ట్ర కోసం అందరం పాటుపడుతున్నాము. ఇవాళ అక్కడ ఇక్కడ కాదు, ఒక రోజు అందరం ఒకటైపోతాం.
एक बनेंगे हिंदू राष्ट्र बनेंगे जी। और पुरुष सदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। सर्वे जना सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु, दीर्घायुष्मान् भव। समनस्यमानो दिवि दिवि देवा देवा दिवि दिवि देवाः देवा वसवो वसवो देवा देवा वसवः वसवो दीर्घं दीर्घं वसवो वसवो दीर्घं दीर्घमायुरित्यायु दीर्घमायुः। दोनों तेलुगु स्टेट्स की ओर से तेलंगाना और आंध्र प्रदेश। सर, ये शिव स्वामी जी हैं और इनका बहुत सारे सदस्य भी आज ज्वाइनिंग कर रहे हैं। आज ये गौ संरक्षक रूप से, उस टाइटल से इनका गौ संरक्षक अध्यक्ष दोनों तेलुगु स्टेट्स के लिए आज हम ले रहे हैं विश्व हिंदू रक्षा परिषद ओर से। आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। बहुत सारे युवा भी हमारे संस्था से जुड़ने के लिए तैयार हैं। आपका भी स्वागत है। ये हमारा आंध्र प्रदेश के महिला प्रेसिडेंट के तरफ से हम आज नियमित कर रहे हैं आपके हाथ से सर। ఏపీ స్టేట్ కాకినాడ నుంచి ఆవిడ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి వ్యాఖ్యాత. భారత్ మాతాకి గోపాల్ గారి దగ్గర మన సిడి చౌహాన్ గారిని हर हर महादेव, हर हर महादेव। నమస్తే, జాగోరి జాగోకి స్వాగతం. హిందూ బంధువులందరికీ సుపరిచితులు, అలాగే ఎంతోమంది హిందువుల జీవితాల్లో గీతా జ్ఞాన జ్యోతి వెలిగిస్తూ తరిస్తూ మనందరినీ కూడా జ్ఞాన మార్గం వైపు అడుగులు వేయిస్తున్నారు. గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం యమున గారు. చాలా సంతోషం ఈరోజు మీరు మా మధ్యలో ఉండడం, మా జాగోరే జాగోకి మీ స్పందన తెలియజేస్తూ. మరి మీరు అనేక మాధ్యమాల ద్వారా హిందూ బంధువులని చైతన్యపరుస్తూ వాళ్ళ జీవితాలలో గీతా జ్ఞాన జ్యోతిని వెలిగిస్తూ మీ జీవితం నిజంగా సార్థకత్వం చేసుకుంటున్నారు. అలాంటి మహనీయునైన మీరు ఈరోజు మా మధ్యలో ఉండడం, మా జాగోరి జాగోకి రావడం నిజంగా చాలా చాలా ఆనందదాయకం. ధన్యవాదమండి. జయ శ్రీకృష్ణ. చాలా కృతజ్ఞతలు. జాగోరే జాగో నేను అంటే చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నాను. ముఖ్యంగా నేను అభిమానించే ఛానల్స్లో ప్రధానంగా అగ్రతాంబూలం వహించిన ఛానల్ హెచ్ఎం టీవీ. ముందు అసలు మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకు తెలియజేస్తున్నానంటే గీతలో ఒక శ్లోకం చెప్తాడు, మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఎవడి పనిలో ఉంటారు ప్రపంచంలో? తెలివితేటల్ని, కాలాన్ని డబ్బుగా మార్చుకోవడం ఎలా, ఆస్తులు సంపాదించుకోవడం ఎలా, దోచుకోవడం, దోచుకునేది దాచుకోవడం ఎలా, ఇలా ఉంది ప్రపంచం అంతా. లౌకికంతో ముడిపడిపోయింది. ఎందులోకి వెళితే అది కాంట్రవర్సీ అవుతుందో, ఎందులోకి వెళితే అది మన జీవితానికి పనికిరాదు, ఎందులోకి వెళితే అదేదో తర్వాత లెవెల్లో లోకక్షేమం అనుకుంటాము, అవన్నీ ఇప్పుడు ఎందుకులే, తర్వాత ఖాళీ ఉన్నప్పుడు చూద్దాంలే అనుకునే ప్రస్తుత ప్రపంచంలో ఇక్కడ ఇద్దరిని నేను ప్రశంసిస్తున్నాను. మొదటిది హెచ్ఎం టీవీ. తిరుమలలో కల్తీ లడ్డూలో నెయ్యి విషయంలో కల్తీ జరిగిందనే దాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు తవ్వుతున్న కొద్దీ అంటే తరాల తరబడి మీరు ఖర్చు పెట్టినా ఇంకా సొమ్ము అలా ఉంటుంది, ఇంకొకళ్ళకి ఎవరికో ఇవ్వడం ఎందుకు, ఆ నెయ్యి మీరే తయారు చేయండి, దానికి డైరీ ఫామ్ పెట్టండి అని ఒక ఉద్యమ స్థాయిలో దాన్ని ప్రొజెక్ట్ చేసిన హెచ్ఎం టీవీకి నేను అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. అంటే ఈ సలహా చెప్పించుకునే స్థితిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉండకూడదు. సో అదొకటి. రెండవది, ఇప్పుడు జీర్ణ దేవాలయాలు కానీ, ఉద్ధరించవలసిన దేవాలయాలు కానీ, లేదా జ్ఞాన కేంద్రాలు, ధర్మ కేంద్రాలు, ధర్మ ప్రచార కేంద్రాలైన ఈ దేవాలయ వ్యవస్థని కాపాడడంలో ఎందుకో చాలా దురదృష్టవశాత్తు అంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఈ హిందువులు కాపాడుకోవలసిన దేవాలయ వ్యవస్థకి మధ్యలో ఒక అండగా నిలబడవలసిన ఎండోమెంట్స్
దాదాపుగా నిద్రపోతున్న పరిస్థితిలాగా అనిపిస్తుంది. నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పటి నుంచి నేను ఈ రోజు వరకు చూస్తున్నాను. మీరు దీనికి సపోర్ట్ చేయండి, ఇది ఒక మంచి కాజు అని వెళ్తే రిక్తహస్తాలతో బయటికి రావడమే తప్ప అసలు ఈవెన్ మా భగవద్గీత ఫౌండేషన్ దాకా. సో అట్లాంటిది అలా 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 నిర్వీర్యమైన స్థితిలో, బలహీనమైన స్థితిలో ఉన్న ఎండోమెంట్స్ చేయవలసిన పని, నిజానికి ఎండోమెంట్స్ చేయవలసిన పని ఒక యమునా పాఠక్ అనే ఒక అత్యంత శక్తివంతమైన హిందూ ధర్మబంధువురాలు ఆవిడ చేస్తుందని నేను కొన్ని కార్యక్రమాలు చూస్తున్నప్పుడు గొంతులాగే ఉండాలి. ఎందుకంటే నేను మనుష్యాణం సహస్రేషు అనేది దేనికంటే కోట్ల మందిలో ఒకడు జ్ఞానం కోసం ట్రై చేస్తాడు, కోట్ల మందిలో ఒకడు ధర్మం కోసం పోరాడతాడు. ఒక శివాజీ అన్నాం, ఒక శంభాజీ అన్నాం. సో వీళ్ళెవరు మిగతా వాటికి వ్యతిరేకం కాదు, మిగతా వాళ్ళకంటే మతాలకు అతీతంగా మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, మన ధర్మాన్ని కాపాడడం కోసం అది వాళ్ళకి చేయని తప్ప ఇతర మతాలను నాశనం చేయడం కాదు. అసలు అందరినీ కలుపుకోవడమే మన ధర్మంలో ఉన్నది కదా. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యః అర్జున సుఖం వా యదివా దుఃఖం సయోగి పరమోమత అద్వేష్టా సర్వభూతానాం. అసలు మనం సెక్యులర్ అనే ఆలోచనకి పునాదే భగవద్గీత. అద్వేష్టా సర్వభూతానాం, ఒక మనుషులు మాత్రమే కాదు సర్వ ప్రాణుల్ని నాతో సమానంగా చూస్తాను, నాతో సమానంగా చూడాలి అనే ఐడియాలజీ వల్లే మనం అందరినీ కౌగిలించుకోవడం జరిగింది. సో ఇలా కౌగిలించుకున్నప్పుడు కౌగిలిలోకి వచ్చేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో ఇక్కడ ఒక నిఘా లేదు, ఇక్కడ ఒక పరిశీలన లేదు. అలాంటి స్థితిలో ఇవాళ కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ చూడండి, ఇలాగే ఉంటుంది. సో దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే ప్రతి మహిళ, ప్రతి హిందూ ధర్మ బంధువు జాగృతమై, ఇప్పుడు మీరు మీ కార్యక్రమం కానీ ఆ కార్యక్రమం టైటిల్ కానీ దాన్ని శిరస్సుకి మీరేమంటారు ఒక మకుటంలాగా ఎత్తుకుని దాన్ని ఒక ఉద్యమ రూపంలో కానీ మీ యమున గారు మీ పాత్ ఎక్స్ట్రాడినరీ పాత్. కారణం ఏంటంటే మనం ఉద్యమం చేస్తేనే, ఇప్పుడు తెలంగాణకి ఏదో అన్యాయం జరిగిందని మాట్లాడితే, మామూలుగా మాట్లాడితే, పేలవంగా మాట్లాడితే, సాత్వికంగా మాట్లాడితే రాలేదు, ఉద్యమం చేస్తే వచ్చింది. తెలంగాణ వ్యవస్థ అంతా కలిపి ఒక ఉద్యమ రూపంలో గొంతు సవరించినప్పుడు, శంఖారావంలాగా పూరించినప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇవాళ పరిస్థితి కూడా అంతే. జీర్ణ దేవాలయాలు, అట్లాగే శిథిలమైపోయిన దేవాలయాలు, అలాగే ఆక్రమణలకి గురవుతున్న దేవాలయాలు, కబ్జాలకు గురవుతున్న దేవాలయాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇందులో ప్రధానంగా ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఒకళ్ళు ప్రధానంగా హిందువులు బాధ్యత తీసుకోవాలి. హిందువులంటే సర్వజన బంధువులు అని అర్థం నా దృష్టిలో. హిందువులంటే ఒక తెగ కాదు, అందరినీ, ప్రపంచంలో అందరినీ తనలో కలుపుకోగలిగేవాడు, తను ఎవరిలోనైనా కలిసిపోగలిగేవాడు. ప్రపంచంలో హిందూ ఒక్కడే, భారతీయుడు ఒక్కడే. అలాంటి స్థితిలో అంటే సమాజం ముందు బాధపడాలి. ఒక తల్లి తన కుటుంబం అంతా త్యాగం చేసి, ఆ సమయం అంతా త్యాగం చేసి ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఛానల్స్లో కూర్చుని మీరు లేవండి అంటే, అప్పుడు కృష్ణుడు కూడా చెప్పాడు, క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప. త్యక్త్వా వదిలిపెట్టు, ఉత్తిష్ఠ లే, పరంతప శత్రువులను తప్పింపచేయు అర్జునుడా లే, నిద్రావస్థలో ఉన్నావా, ఉత్తిష్ఠ జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే నిద్రాణమైన స్థితిలో ఉన్నవాడిని నిరంతరం మేలుకొలుపుతూనే ఉండవలసిన అగత్యం ఏర్పడిన జాతి ప్రపంచంలో ఒక్క హిందూ జాతి అనిపిస్తుంది. వీళ్ళు దేన్ని పట్టించుకోరు. నేను ఒక విషయం చెప్తుంటాను, హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్ బట్ హిందూస్ ఆర్ సో వీక్. ఎందుకంటే వీళ్ళు మనం భారతదేశంలో 80% హిందువులు 80% హిందువులని మాట్లాడుతున్నాం. 80% హిందువులని ఏమిటి స్ట్రెంగ్త్తో మాట్లాడుతున్నారా? లేదు. 80% హిందువులున్న వీక్గా ఉన్న జాతిది. ఆ స్ట్రెంగ్త్ని ఏదో పెంచాలి. మేము అందుకనే ఆ భగవద్గీత అనే దీన్ని ఎత్తుకున్నాం. నా దృష్టిలో దేవాలయాలు, యమున గారు, దేవాలయాలు జ్ఞాన కేంద్రాలు, ధర్మ ప్రచార కేంద్రాలు, ధర్మ బోధనా కేంద్రాలు. అంతే తప్ప గుడికి వెళ్ళి దండం పెట్టేసుకుని హుండీలో కొంచెం వేసేసి ఆ పూజారిని ఏదో పోషిస్తున్నాం, లేదా లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణం చేసి వచ్చేస్తున్నాం. అసలు ఇది కాదు. మనం కాపాడుకోవటం కూడా ఫస్ట్ లెవెల్లో ధర్మాన్ని మీరు చదవాలి, సెకండ్ లెవెల్లో దాన్ని అర్థం చేసుకోవాలి, థర్డ్ లెవెల్లో దాన్ని ఆచరించాలి, ఫోర్త్ లెవెల్లో దాన్ని ప్రచారం చేయాలి, ఫిఫ్త్ లెవెల్ ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. అదేంటంటే ఎవడన్నా హిందూయిజం గురించి నెగిటివ్గా మాట్లాడితే, హిందూయిజం అంటే ఈ దేశపు ఐడియాలజీ అండి. హిందూయిజం అంటే సర్వజన బంధువు అన్నాను చూడండి. అసలు ప్రపంచంలో ఎవరి మాట వింటే ఏం చెప్పాడరా అని అన్నారో, ఏం చెప్పాడరా అని అతనికి విశ్వగురు స్థానం ఇచ్చారు. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే.
ఇంతమంది భారతదేశంలో ఉన్న హిందూయిజం ఇది ప్రపంచంలో ఇంకెవరు మనం ఒకసారి దీని లోతులకు వెళ్తే ఇంకొక చోట మనం తల తిప్పి చూడవలసిన అవసరం లేనంత జ్ఞాన భాండాగారం హిందూయిజంలో ఉంది. సో మీ కార్యక్రమం మీరు ఎక్కడైతే ప్రారంభించారో హెచ్ఎంవి టీవీ మిమ్మల్ని ఆసరాగా తీసుకుని ఒక గొప్ప ఉద్యమానికి మన దేవాలయాల పునరుద్ధరణకి, మన దేవాలయాలు అనేక రూపాల్లో ఇందులో మన వాళ్ళు కూడా, మన ప్రబుద్ధులు కూడా ఉంటారు దీన్ని కబ్జా చేసే వాళ్ళలో, అందులో సందేహమే లేదు. కేవలం ముస్లిమ్స్ అంటానికే వీల్లేదు. సో దీనన్నిటినీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ చాలా విలువైన కార్యక్రమం, నేను ఎప్పుడు నమ్ముతాను దేవాలయాలు ధర్మ ప్రచార కేంద్రాలు, జ్ఞాన కేంద్రాలు. అక్కడ మీరు ఓ చాగంటి వారు, ఒక గరికబాటి వారు, ఇంకో సామవేదం వారు వీళ్ళు మాట్లాడుతుంటారు. ఆ గుడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కొన్ని వందల మంది, వేల మంది భక్తులు వస్తారు, వింటారు. ఇందాక చెప్పినట్టు మనుష్యాణం సహస్రేషు, అప్పటిదాకా ఐడియాలజీ ఏమీ లేదనుకోండి. ఆ పురాణ ప్రవచనంలో ఒక రాముని ఉదాహరణగా తీసుకుని, రాముడు అంతకాలం ఎలా 11,000 సంవత్సరాలు ఎలా పరిపాలించాడు అని అంటే లాజికల్గా చెప్తారు ఆయన. ఈ దేశంలో పుట్టిన ప్రతి శాస్త్రము శాస్త్రీయమే, అది తెలుసుకోవాలి. దీనికి లాజిక్ ఏమిటంటే దానికి బియాండ్ ది లాజిక్ చెప్తారు. కానీ ఇలా ఆచరిస్తే ఏం జరుగుతుంది అంటే ప్రకృతి సహకరిస్తుంది. అంటే ప్రకృతి ఎలా సహకరిస్తుంది? యూ కెనాట్ ప్రూవ్, యూ కెన్ ఫీల్. సో అట్లా నేనేమంటానంటే, ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం దేవాలయాల పేరుతో కొన్ని వందల వేల లక్షల ఎకరాలు కబ్జా కాబడ్డాయి. అది చాలా చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని వ్యక్తులుగా నేనేమంటానంటే ఫస్ట్ లెవెల్లో అసలు ఆ గ్రామ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు యమునా పాఠక్ గారు వచ్చారు, లేదా హెచ్ఎం టీవీ వచ్చింది, దీంతో ఉద్యమం ఎంతవరకు ముందుకు వెళ్ళగలదు? నానా జరుగుతోంది ఇది అని ప్రజల్లోకి మీరు బలంగా తీసుకువెళ్ళగలరు. దీన్ని ఇలా ఎదుర్కోవాలి, బలంగా తీసుకెళ్ళగలరు. చెప్పినా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా లేరనుకోండి. నేను ఏమంటానంటే, మీకు ఆంధ్రదేశంలో ఆ మధ్యన పిఠాపురంలో 24 హిందూ దేవీ దేవతల విగ్రహాలు పడగొట్టబడ్డాయి. వెంటనే ప్రభుత్వం వాళ్ళు ఎవడైతే కూల్చాడో వాడిని పక్కన పెట్టేసి వాడిని కాపాడే ప్రయత్నంలో ఇది ఎవడో పిచ్చివాడు, మతి భ్రమించిన వాడో పిచ్చివాడో దీన్ని కూలగొట్టాడని చెప్పింది ప్రభుత్వం కదా. వాడిని కాపాడుతూ ప్రభుత్వం ఏం చేయాలి? దాని మీద ఎంక్వైరీ చేసి అసలు ఇమ్మీడియట్గా ఇదేనా ప్రభుత్వాలు చేయాల్సింది? ఇదేనా ఎండోమెంట్ చేయాల్సింది? మా భగవద్గీత ఫౌండేషన్కి కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఎండోమెంట్ మినిస్టర్ని పిలిచాం. ఈ వ్యవస్థ అంతా తెలుసుకుంటే, ఎందుకంటే మనం నిజానికి చాలా చిన్నవాళ్ళం యమున గారు. మనకున్న శారీరక స్థాయి లేదా మానసిక స్థాయి ఇవన్నీ చాలా లోయర్ లెవెల్లో ఉంటాయి. దీంతో మనం ఒక్కళ్ళమే ఈత్తుపోతాం. కానీ మనం వ్యక్తి స్థానంలో ఉన్న మనం భవిష్యత్తులో వ్యవస్థగా కనుక రూపం దాలిస్తే అది మనం లేని కాలంలో కూడా ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటుంది. మన తాపత్రయం అంతా అదే. ఉన్న కాలంలో ఇదేదో మన ధనార్జన కోసమా? ఇది వదిలేస్తే మనకి ఇంతకంటే ఎక్కువ డబ్బు రాదా? డబ్బే లైఫ్ అనుకుంటే మీరెందుకు అవన్నీ, మీ వ్యక్తిగత జీవితం ఏమిటి, మీ కుటుంబం ఏమిటి, అవన్నీ వదిలేసి రోడ్డు మీదకి రావడం ఏమిటి? ఆ దేవాలయంలో ఆ ఆంజనేయ స్వామినో నేను ఏమంటానంటే, ఎండోమెంట్స్ అసలు ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించవలసింది అక్కడ సరైన నాయకుడు ఉండాలి. ఒక ప్రశ్న అండి మీకు ఇక్కడ. ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఏదైనా కూడా వాళ్ళ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్, వాళ్ళ పరిమితి ఒక రకం అయితే, అసలు ముందుగా ఒక చైతన్యం రావాల్సింది భక్తుల్లా అంటాను నేను. మీరేమంటారు దీనికి? అసలు భక్తులు తండోపతండాలుగా గనక ఈ ఏవైతే పూర్తిగా ధూపదీప నైవేద్యాలు లేని ఆలయాలు ఏవైతే ఉన్నాయో, ఇందులో ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు హైదరాబాద్ అనగానే కేవలం 400 సంవత్సరాలు అనే ఈ యొక్క నెరేటివే బాగా మనకు వినపడుతూ వచ్చింది. మనం అందరూ అదే వింటూ వచ్చాం. కానీ హైదరాబాద్ అంటే 400 సంవత్సరాలు కాదు. ఏదైతే ఒక రీసెర్చ్గా మేము వెళ్ళి ముందుకెళ్ళి అసలు మొత్తం ఇప్పుడు మనం పిలువబడుతున్న పాత బస్తీ కాదు, ఇది ఎంతో ప్రాశస్త్యం ఉన్న మహానగరం, ఇది ఒక తపోభూమి. మనం దేశమంతా కూడా ద్వారక, పూరి, అటు కాశీ, రామేశ్వరం ఉంటాం. కానీ సాక్షాత్తు భగవంతుడు భక్తుల కోసం స్వయంగా ఆయన వెలిసిన క్షేత్రాలు కోకొలలుగా ఉన్నాయి. అందులో స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా వెలిసిన క్షేత్రాలు కోకొలలుగా ఉన్నాయి. అలాంటి ఈ యొక్క పుణ్యభూమి, తపోభూమి మన హైదరాబాద్. ఇది ఎంతమందికి తెలుసు? హైదరాబాద్ అంటే హైటెక్ సిటీయే కాదు, హైటెక్ సిటీకి మించి ఉంది. మీరు ఇందాక అన్నట్టుగా దీనికి ఎంతో దేదీప్యమానంగా ఒకప్పుడు ఈ పూర్వ వైభవంతో వెలిగిన ఈ ఆలయాలు, సాక్షాత్తు పరమాత్ముడే వెలిసిన ఆలయాలు, ఈరోజు కనీసం ధూపదీప నైవేద్యాలు లేకుండా, అసలు అక్కడ గుడి ఉంది అని ఆనవాళ్ళు లేకుండా, గుడిలో ఉన్న ఆ విగ్రహాలను కూడా తొలగించే పరిస్థితి, కబ్జాలు చేసే పరిస్థితి, ఇవన్నీ మనం చూస్తాం. అసలు చైతన్యం రావాల్సింది. మీరు ఇందాక అన్నారు, ఇప్పుడు స్థానికంగా ఉండే ప్రజలు ఏం చేస్తున్నారు అని. ప్రజలలో ఇందాక మీరు ఒక ప్రస్తావన చేశారు, హిందువులు అన్నారు. హిందువులని చెప్పుకుంటే కాదు,
హిందువులు అనే స్ట్రెంత్ కాదు, ఆచరణాత్మక హిందువులు కావాలి. మరి అలాంటి ఆచరణాత్మక హిందువులు భక్తులు ఉన్నారా? అసలు వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళకి ఆ మాత్రం పరిజ్ఞానం కానీ అవగాహన కానీ లేదంటారా? చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయి, ఇక్కడ మనకి ఏముంది, మన ఆలయాలు ఉన్నాయా, ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి? భక్తులలో చైతన్యం రావాలంటారా? వాళ్ళలో వస్తే ఈ తంటాలని మనకు ఉండవు కదా, మీరేమంటారు? కరెక్ట్. అది మీరు చెప్పిన అంటారు సుదీర్ఘమైన ప్రశ్నలోనే ఏకవాక్య సమాధానం కూడా ఉంది. అదేంటంటే భక్తుల్లో చైతన్యం రావాలి. ఏమి చైతన్యం రావాలి? భక్తి అనే చైతన్యం రావాలి. వాళ్ళు మనుషుల్లాగా ఉన్నారా, భక్తుల్లాగా ఉన్నారా? ఇప్పుడు ఒక్కొక్క డిజిగ్నేషన్ మారుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత కోటీశ్వరుడైనా వాడి పేరు పేషెంట్ అనే పిలుస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు వాడికి కోట్లతో వీటితో సంబంధం లేదు. రూపాయి ఉందా, 1000 కోట్లు ఉన్నాయి, దాంతో సంబంధం లేదు. వాడు భక్తుడే, అంతే. భక్తుడు భక్తియాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున అంటాడు. నా దగ్గరికి నిన్ను ఎలాగయ్యా చేరుకోవటం అని అర్జునుడు అడిగితే, నిన్ను చేరుకోవలసిన వాడికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటి అని అర్జునుడు అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, భక్త్యాతు అనన్యయా శక్య, అంటే అనన్యమైన భక్తి చేత మాత్రమే నన్ను చేరుకోవటం సాధ్యము అని. నేను ఏమంటానంటే, మీ ఇంటిది చాలా 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 గొప్ప ప్రశ్న, ప్రతివాడికి చేరవలసింది. మీ ఇంటి దగ్గరలో గుడి ఉంటే ఫస్ట్ లెవెల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత మీరు నిజంగా హిందువులైతే మీదే. లేకపోతే మీరు హిందువులు కాదని, మీరు హిందువులని ట్యాగ్ వేసుకోవద్దు, మీరు బొట్టు పెట్టుకోవద్దు. బొట్టు పెట్టుకుంటే హిందువు అయిపోడు. గుడికి వెళ్ళి 10 రూపాయలు హుండీలో వేస్తే హిందువు అయిపోడు. కొబ్బరికాయ కొడితే హిందువు అయిపోడు. దేవుడి సైకాలజీ ఏమిటో తెలుసుకుని అతనితో చెలిమి చేయడానికి స్నేహం చేయడానికి ప్రయత్నించేవాడు మాత్రమే హిందువు అవుతాడు. మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ లేదా స్నేహం. మనిషి దైవాన్ని ఇష్టపడితే ఆ బ్రిడ్జి పేరు భక్తి. దైవాన్ని చేరుకోగలిగే మార్గం పేరు భక్తి. అది ఆ భక్తి విశ్వాసం ఉండాలి. అది ఆ విశ్వాసం భక్తి ఉంటే, మీరు చాలా మంచి ప్రశ్న అది. గవర్నమెంట్ అది సెకండరీ తీసేయండి. ఫస్ట్ లెవెల్లో మీరు ఏం చేస్తున్నారు? నేను ఎప్పుడు కొన్ని గమనిస్తుంటాను. గుడి ముందు నుంచి రోజు కొన్ని కోట్ల మంది ఒక గుడి ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒకడు సైకిల్ వేసుకుని ఆ గుడి దాకా రాగానే బర్రమని స్పీడ్ బ్రేక్ వేసి అక్కడ నిలబడి ఒకసారి ఇటు అనుకుని నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతుంటాడు. చూడండి, అంటే ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి? ఎవడికి వాడు బిజీగా ఉన్నాడా? ఒక నిమిషం అక్కడ ఆపి దేవుడిని చూడడానికి వాడికి టైం లేదా? వీడేమిటి, ఎంత టైం ఉన్నా వాడు సైకిల్ వేసుకుని పాప అక్కడ నిలబడి ఒక్కసారి ఇలా అనుకుని, స్వామి నమస్కారం, చాలా చాలా థ్యాంక్స్ స్వామి, ఏమిటో ఏం ప్రార్థిస్తున్నాడో తెలియదు. నేను ఏమంటానంటే, కనీసం ఆ ముగ్ధ భక్తి అన్నా ఉండాలి ప్రజల్లో అంటున్నా. నీ గురించి ఆలోచిస్తావో ఆ దేవుడు నీకు ఇవ్వడానికి ఆలోచిస్తాడు. ఎప్పుడు లోకం కోసం ఆలోచించడం మొదలెడతావో, దైవం కోసం ఆలోచించడం మొదలెడతావో, ఒక వ్యవస్థ కోసం ఆలోచించడం మొదలెడతావో, ధర్మ ప్రచారం కోసం ఎప్పుడైతే ఆలోచించడం మొదలెడతావో, దేవుడు ఎందుకు ఇవ్వడు? ఊరికే టెస్టులు పెడుతున్నాడు. నేను ఇదంతా ప్రత్యక్షంగా చూసింది ఆ హనుమాన్ టెంపుల్లో, కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్లో. అసలు ఫస్ట్ లెవెల్ అసలు కూర్చోడానికి ఇబ్బందిగా ఉండేది. ఒక మైన్స్ బిజినెస్ చేసేవాడు, ఒక క్వారీలు బిజినెస్ చేసేవాడు, ఒక ఈ మార్బుల్ బిజినెస్ చేసేవాడు, 10 మంది పూనుకున్నారు. అత్యద్భుతం అయిపోయింది. సో ఇది ప్రధానమైన బాధ్యత. లోకల్గా ఉండే హిందువులు వాళ్ళు ఏం చేస్తున్నారు? మొట్టమొదటి బాధ్యత అది. త్యక్త్వా ఉత్తిష్ట పరంతప అంటే, నువ్వు జాగృతంగా రోజులో 1 నిమిషం నీ చుట్టుపక్కల ఉన్న సమాజం కోసం ఆలోచించు. నెక్స్ట్ లెవెల్లో అంటారని నేను ఇందాక చెప్పాను చూడండి. ప్రభుత్వాల ఆసక్తులు ఎలా ఉంటాయంటే, తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించడం ఎలా? నేను ముఖ్యమంత్రి దగ్గర నుంచి మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రికి అతను నిజమైన ఆధ్యాత్మికవేత్త అయితే ఊరికే నేను ఇప్పుడు ఈ సందర్భంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని, ఈ సందర్భంగా ఇక్కడ మన ఆంధ్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే సనాతన ధర్మం అని జూలు విదిలించి ఒక్కసారి జనాలని జాగృతం చేయడానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ మీద ఉన్న ప్రధానమైన బాధ్యత ఏంటంటే, వాళ్ళ దగ్గరికి ఈ ఎండోమెంట్స్కి సంబంధించి, దేవాలయాలకు సంబంధించి ఒక అసంతృప్తి ఏదైనా, ఒక విషయం ఏదైనా వాళ్ళ దగ్గర తీసుకెళ్తే విత్ ఇన్ నో టైం నాకు 1 వీక్లో ఇది అయిపోవాలి అనాలి. గీత చెప్పేది టార్గెట్ పెట్టుకోండి. రెండోది టైం టార్గెట్ పెట్టుకోండి. ఏదో మాట్లాడేసాము, మనం వాగ్దానం చేసేసాము అని వెళ్ళిపోవడానికి వీల్లేదు. 1 నెల రోజులు ఇది ఉండాలి. అలాగే రేవంత్ రెడ్డి గారి విషయంలో నేను అడ్మైర్ అయిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఈ హైడ్రా, ఈ చెరువులు, ఈ కబ్జాలు, దీనివల్ల వర్షం వస్తే హైదరాబాద్కి ఎంత ముప్పు వాటిల్లుతుందో దశాబ్దాలుగా చూస్తున్నాం. అది ఎక్కడో ఒక చోట దానికి శంకుస్థాపన జరగాలి కదా. నేను ఉండగా ఇలా జరగడానికి వీల్లేదు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అని పెట్టి బిల్ గేట్స్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, రాబోయే 10 సంవత్సరాల్లో పోలియో బారిన పడి ఒక్కడు కూడా నా ముందు అట్లా దేక్కుంటునో, పాక్కుంటునో, కుంటుకుంటునో నడవడానికి వీల్లేదు అన్నాడు అతను. అందుకోసం నేను సంవత్సరానికి 35,000 కోట్లు సంవత్సరానికి నేను ఈ ఫౌండేషన్కి నేను ఇచ్చేసి, దీని ద్వారా నేను ప్రపంచానికి ఖర్చు పెడతానంటున్నాడు.
జనాల కళ్ళల్లో ఆనందం చూసి ఆనందించండి. ఇప్పుడు ఈ విప్లవానికి దీని సోర్స్లోకి వెళితే, దీని పునాదుల్లోకి వెళితే నేనేం చేయగలను? నా గుడిని శుభ్రపరచడంలో నేనేం చేయగలను? మేము రామంతపూర్లో ఉంటామమ్మా. మా ఇంటి ఎదురుకుండానే గుడి ఉంటుంది. ఆ గుడి పక్కనే చెత్త తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. సగం తినివి పారేసినవి అన్ని మూటలు కట్టి అవి తినడానికి కుక్కలు వచ్చి పొద్దు నుంచి సాయంత్రం దాకా అర్ధరాత్రులు కూడా అవి అరుపులు, చుట్టుపక్కల వాళ్ళకి నిద్ర పట్టదు, అవి భరించలేని వాసన. అమ్మవారి గుడి ఇక్కడ ఉంది అనే కామన్ సెన్స్ లేని దుర్మార్గులైన ఏమంటారు జంతు సంబంధమైన మనుషులు తిరుగుతున్న ఈ లోకంలో అసలు నాకు ఒక్కొక్కసారి అసలు మనం వీళ్ళని మార్చగలమా అనిపిస్తుంటుంది. కామన్ సెన్స్ లేదు అసలు మీకు. పాప ఆ మూటలు విప్పుకుని తినలేని గోవులు ఆ యాజ్డీజ్గా ఆ పాలిథిన్ సంచులతో సహా తినేసి అచేతనంగా పడి మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఉంటారు అక్కడ నేను కొన్ని రోజుల పాటు కుర్చీ వేసి కూర్చుని ఇక్కడ చెత్త పడవేయకూడదు ఎక్కడెక్కడి నుంచో నిదానంగా రాత్రిపూట 10:30 తర్వాత ఊపుకుంటూ భార్య భర్తలు ఇద్దరు వచ్చి అక్కడ చెత్త పడేసి వెళ్తారు. వీళ్ళు మనుషుల, జంతువుల, రాక్షసుల? వీళ్ళు ఎడ్యుకేటెడ్సా, అన్ఎడ్యుకేటెడ్సా? అందరూ తెల్లారు లేవగానే ఉద్యోగానికి పోతారు. ఇంట్లో 2 బుట్టలు పెట్టుకోవాలనే కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. ఒక్కొక్కడు మరణశిక్ష అర్హులు అంటున్నా. కామన్ సెన్స్ చదువుకుని కూడా ఇలా ప్రవర్తిస్తే వాళ్ళని చంపేయాలంటున్నా. ఎందుకంటే 10 సార్లు చెప్పావు, 20 సార్లు చెప్పావు, ఈ జాగోరే జాగో, నిద్రలే అని పోరాడతారండి. వాడెవడో మన దేశంలోకి వచ్చి నువ్వేంటి హిందువా ముస్లింవా అని అడిగి హిందూ అంటే టార్గెట్ పెట్టి పాయింట్ బ్లాంక్లో చంపేశాడంటే 30 మందిని ఇవాళ వరకు. ఇది ఒక్కటే కాదండి, మీరు తీగలాగితే డొంకంతా కదిలినట్టు మీరు తవ్వుకుంటూ పోతే ఒక దేవాలయం ఒక్కటే కాదు తల్లి. అసలు హిందూ వ్యవస్థ ఇలా తగలడిపోయింది. ఇదంతా ఏంటంటే మొత్తం 80% హిందువులు పడుకుని మొద్దు నిద్రపోతున్నారు. వాళ్ళు లేపటం ఇంత సాధ్యం కాదు అది. అయినా సరే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటుంది గీత. ఏదో మనవంతు ప్రయత్నం ఏదో చేద్దాం. అంత బ్రిడ్జి కడుతుంటే శ్రీరాముడు ఆ ఉడత ఏదో చేసింది పాపం. నాకు అలా అనిపిస్తుంది. కానీ ప్రతి చోట అంటే ఈ కార్యక్రమం ద్వారా మీ ఇంటి దగ్గరలో ఉంటే నేను ఇవ్వాలనుకున్న సందేశం, మీ ఇంటి దగ్గరలో గుడి ఉంటే అది దారుణమైన స్థితిలో ఉంటే, దాని చుట్టూత పరిశుభ్రత లేకపోతే, లేదా జీర్ణావస్థలో ఉంటే, లేదా కబ్జాలకు గురవుతుంటే దాన్ని ఇమ్మీడియట్గా ఒక ఉద్యమ స్థాయిలో ఒక్కళ్ళు వెళ్ళకండి. లింగలింగం అంటే ఒక్కళ్ళు వెళ్ళకండి. దాన్ని వెంటనే టీవీలకు చెప్పండి. వెంటనే 10 మందో 25 మందో 50 మందో 100 మందో వాళ్ళందరిని తీసుకుని ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టండి. దేవాదాయ శాఖకు చెప్పండి. పడుకుని నిద్రపోతున్న దేవాదాయ శాఖను కూడా లేపడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు కార్యక్రమం చేస్తున్నారు అనుకోండి. నేను మొన్న మీ ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్ చూశాను, వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఏదో 400, మీరు ఇందాక చాలా గొప్ప మాట, 400 ఏళ్ళు కాదు, తిరుమలలో స్వామివారు ఎప్పుడు వెలిశారో అప్పటి నుంచి మన చుట్టూతోనే అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ కాలం నుంచి ఒక 300-400 సంవత్సరాలనే కాదు, ఇంకా ఎన్ని దేవాలయాలు. నేనేమంటానంటే ఈ దేశానికి దుర్మార్గుల దుశ్చేష్టల వల్ల కలుగుతున్న నష్టం కంటే మేధావులైన హిందువుల వల్ల వాళ్ళే ఏర్పరచుకుంటున్న నష్టం ఎక్కువ అంటున్నా. ఇంకోటి ఎవడో కాదు. నువ్వు శివాజీ ఎందుకు కాలేవు, ఛత్రపతి సంభాజీ ఎందుకు కాలేవు, శివాజీ ఎందుకు కాలేవు? యావా సినిమా చూసాం. అతను చర్మం తీసేస్తూ నిన్ను ఇప్పుడు ఇంత హింస కళ్ళు పొడి చేశాను, చర్మం తీసేశాను, గోల్డ్ పీకేశాను, ప్రతి క్షణం నీకు నరకం అనుభవించేట్టుగా చేశాను. ఈ నరకం ఈ నరకం ఇప్పటితో చాలు అని అనుకుంటే నువ్వు ఒక పని చేయాలి, సింపుల్. అదేంటంటే మతం మారు అంటే నీకు ఇదే అర్థమైంది. ఇంత పేషెన్స్ ఉన్నవాడు మతం ఎలా మారుతాడు? చావును కూడా ముద్దు పెట్టుకుంటా నేను. అలా ప్రతి హిందువు తయారవ్వాలంటున్నా. లేకపోతే మీరు ఎన్ని వందల ఉపన్యాసాలు ఇచ్చినా, నేను 800 ఉపన్యాసాలు ఇచ్చినా బాగుందని మన్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టేసి పోయే ఈ నిర్వీర్యమైన హిందూ జాతికి ఇంకెంతకాలం చెప్పాలరా అని అడుగుతున్నా. ఇక్కడ లేవండి, ఇక్కడ నిద్ర లేవండి. మీరు ఒక్కళ్ళు లేచారనుకోండి. ఇప్పుడు మీరు చూడండి, ఇది మీకు ఎప్పుడైతే సంకల్పం కలిగిందో ఒక ఛానల్ మీకు ఆసరాగా రాలేదు, హెచ్ఎంటీవీ అనే ఛానల్. హెచ్ఎంటీవీ అనే ఛానల్ ఎప్పుడైతే ఆసరాగా వచ్చిందో మీ వేదిక మీద కూర్చోవడానికి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళ అభిప్రాయాలని తెలియజేయడానికి, జాతిని జాగృతం చేయడానికి వాళ్ళు ముందుకు రాలేదు. నేను ఇవాళ కొంత సమయం నేను కేటాయించడానికి ముందుకు రాలా. చాలామంది వందలాది ప్రవచనకర్తలు ఈ వేదిక మీదకి రారు. వాళ్ళ ప్రభావం వల్ల ఇంకెంతోమంది కొంచెం 10 మంది 20 మంది 100 మంది 1000 మంది అట్లా ముందుకు రారు. నేను ఏమంటానంటే ఒక్కసారి ఉద్యమ స్థాయిలో జనాలు ముందు అడుగు వేస్తే తప్ప. రెండవది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. అది నేను ఇందాక ఎక్కడో చెప్తూ డిస్కనెక్ట్ అయ్యాను. భగవద్గీత ఫౌండేషన్ మేము ఒక పరమ లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. ఇంటింటా గీతా జ్యోతి
అనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం, దయచేసి దీన్ని సపోర్ట్ చేయండి అని అంటే, అప్పుడు అధికారంలో ఉన్న ఎండోమెంట్స్ మినిస్టర్ గారు నన్ను మెచ్చుకుని, ఏం స్వామి అసలు ఆ వీడియో చూశారు ఆయన, ఏం స్వామి ఒక మనిషి అసలు ఇలా సాధ్యమా, ఇది ఒక వ్యక్తి వల్ల ఇలా సాధ్యమా అన్నాడు ఆయన. మీరు గుర్తించారు స్వామి, చాలా కృతజ్ఞతలు. కానీ మీరు గుర్తించింది ఇది వ్యక్తిగతమైన ఏమంటారు ప్రశంస మాత్రమే. కానీ ఫౌండేషన్ని మీరు సపోర్ట్ చేస్తే వ్యవస్థ ముందుకెళ్తుంది స్వామి. ఎండోమెంట్స్ ద్వారా ఈ భగవద్గీత ఫౌండేషన్కి చేయూతనివ్వండి, దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం అని అంటే, వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, మీకు తెలుసు కదా గురువు గారు మేమేం చేయగలం అనేసి వెళ్ళిపోయాడు ఆయన. మినిస్టర్ హోదాలో ఉన్న ఆయన. అసలు నా పరిధిలో ఇంతే ఉంది, నేను రేపటి నుంచి ఇది నేనేదో ఎంతో కొంత నేను చేయడానికి ప్రయత్నిస్తాను అనడం లేదు. ఇట్లాంటి వ్యవస్థ ఉంటే నేను ఏమంటానంటే, ముందు ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టండి. మీరు హిందూ అయితే దృష్టి పెట్టండి. హిందూ అంటే ధర్మబంధువు అని అర్థం. రెండోది, మీ ప్రతి ముఖ్యమంత్రి నా దీంట్లో భాగం ఇది, మీకు కొన్ని లక్షల మంది హిందువులు ఓట్లేస్తున్నారు. అల్టిమేట్గా మీరు హిందువులను కాపాడే ప్రయత్నం చేయట్లా, దైవ వ్యవస్థని, ధర్మ వ్యవస్థని, దేవాలయ వ్యవస్థని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది మీ తరతరాలని ఆశీర్వదిస్తుంది. నెత్తి మీద మీరు చూడండి, శ్రీరామనవమి రాగానే లేదా బ్రహ్మోత్సవాలు, వైభవోత్సవాలు జరుగుతున్నప్పుడు పట్టు వస్త్రాలు తీసుకుని మీరు వెళ్తారు. అంతటితో అయిపోలేదు స్వామికి పట్టు వస్త్రాలు ఇవ్వడంతో మీ బాధ్యత తీరిపోలేదు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. మీలాంటి వాళ్ళని, మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టి, చాలామంది ఉన్నారు దీన్ని కాపాడాలంటే ఈ వ్యవస్థ చుట్టూతో ఏవి కాపాడబడితే సనాతన ధర్మ వ్యవస్థ కాపాడబడుతుంది, మీటింగ్లు పెట్టండి, తద్వారా తెలుస్తుంది ప్రపంచానికి. సో అందుకని ఈ ఛానల్ ద్వారా మీరు చేస్తున్న ఈ విశేషమైన, తీవ్రమైన, నిస్వార్థమైన యజ్ఞం ప్రజల్లోకి వెళ్ళి ఈ కబ్జాల నుంచి, ఇంకా అసలు హిందువుల దేవాలయాల దగ్గరకు కానీ, హిందువుల వ్యవస్థ దగ్గరకు కానీ వెళ్తే హిందువులు ఊరుకోరు అనే పరిస్థితి భవిష్యత్తులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎండోమెంట్స్ చాలా తీవ్రంగా ఉద్యమ స్థాయిలో మీలాంటి వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేసినా, రిక్వెస్ట్లు పెట్టినా దాన్ని వితిన్ నో టైం దాన్ని చేయగలిగి దాన్ని కాపాడగలిగే స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ఈ ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి, దేవాలయ భూములను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు. అందులో మీ ఇందాక మనం ప్రస్తావించినట్టుగా చాలామంది అందులో హిందువులే భాగస్వామ్యం ఉన్నది. ఈ హిందువులు అంటే ఆ హిందువుల అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు, ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కావచ్చు, ఆఖరికి డిపార్ట్మెంట్స్ కూడా ఒక కంప్లైంట్ ఇస్తే, ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఒక డిపార్ట్మెంట్కి ఇచ్చినా కూడా సమన్వయ లోపం మనకు చాలా తీవ్రంగా కనబడుతుంది. అండ్ అన్నిటికీ మించి వాళ్ళు సైలెంట్గా ఉండి ఇంకేమైనా లొసుగులు ఉంటే, చట్టపరంగా ఏమైనా లొసుగులు ఉంటే పక్కవాడికి అప్పచెప్పే ప్రయత్నం కూడా చేస్తున్న కొంతమంది అధికారులు ఉన్నారు. వీళ్ళకి తోడు స్థానికంగా ఉండేవాళ్ళు రెంట్లు కూడా పక్క అన్యమతస్థులకి రెంట్లకు కూడా ఇచ్చేసుకుంటూ వాళ్ళ చేత అన్యాక్రాంతమయ్యే పరిస్థితులు. మేము ఫీల్డ్ మీదకి వెళ్ళి కేవలం ఒక షో మాత్రమే చేయటంలా, మేము ఫీల్డ్ మీదకి వెళ్ళి పనిచేసి గ్రౌండ్ రిపోర్ట్ అది మేము ప్రజలకు చూపిస్తూ, చైతన్యపరుస్తూ, అటు అన్ని శాఖలను కూడా అప్రమత్తం చేస్తూ, అయ్యా ఇది సమస్య, మీరు మేలుకోండి, మీ పరిధిలో ఉంది, మీ చేతిలో ఉంది, మీరే దీనికి చొరవ తీసుకొని ముందుకొస్తే ఇటువంటివన్నీ ఆపచ్చు అనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా వాళ్ళ చలనం లేదు. ఇలాంటి వాళ్ళకి గీతా సందేశం ఏమన్నా మీరు, అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏమైనా చెప్పాడు ఇలాంటి వాళ్ళకి అంటే, ఎలాంటి మెసేజ్ వీళ్ళకి ఇస్తారు, ఇలా చెయ్యొచ్చు నా వాళ్ళు? దీనికి ఒకటేనండి, అసలు ముందు ప్రభుత్వాల జోక్యం కూడా ఉంది అనేది అది అందరికీ తెలిసిందే. బొట్టు పెట్టుకుంటాడు అధికారులు బొట్టు పెట్టుకుంటాడు, వాడు ఆచరించాడు. సో నేను ఏమంటానంటే, ప్రాక్టీసింగ్ హిందూ అయినప్పుడు మాత్రమే, ఇది నాది అనే భావన ఉన్నప్పుడు మాత్రమే అక్కడ న్యాయం జరుగుతుంది. ఎవడు హిందూయిజం నాది, నేను హిందువుని అని ఫీల్ అవ్వటంలా. హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్ బట్ హిందూస్ ఆర్ సో వీక్ అంటోంది ఇదే. తను అదేనా ఫీల్ అవ్వట్లేదు, నేనే హిందువుని అని ఫీల్ అవ్వట్లా. నేనే హిందువుని అని మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మీ అమ్మనంటే ఊరుకుంటున్నారా? మీ నాన్నగారిని అంటే ఏమన్నా ఊరుకుంటున్నారా? మీ బిడ్డల్ని ఎవరన్నా అంటే ఊరుకుంటున్నారా? మీ ఆస్తి మీద ఎవరన్నా కన్నేస్తే ఊరుకుంటున్నారా? ఇవన్నీ నా అనే లెవెల్లో ఉన్నవే. సో నా అనుకున్న ప్రతి దాని మీద ఎవడన్నా కన్ను వేస్తే మనం ఊరుకోవట్లా, వెంటనే రెబల్ అవుతున్నాం, మనం రియాక్ట్ అవుతున్నాం. హిందూయిజం మాత్రం నా అని అనుకోవట్లా, అది హిందువులు ఒక్కళ్ళే, మిగతా మతాలన్నీ నా అని అనుకుంటే వాళ్ళు చాలా లెవెల్కి వెళ్తున్నారు. దీన్ని మీరు చాలా గొప్ప మాట అన్నారు, హత్వైతాం ఆతతాయినః. గీతలో ఒక గొప్ప మాట, హత్వైతాం ఆతతాయినః. అర్జునుడు అంటున్నాడు, ఆతతాయి అనే మాట మాట్లాడాడు. మన వ్యవహారికల్లో ఆకతాయి అంటాను చూడండి, దాని అసలు రూపం, దాని శబ్దం ఆతతాయి.
ఆతతాయి అంటే పరమ దుర్మార్గుడు అని అర్థం. పరమ దుర్మార్గుడు అని అర్థం. ఈ పరమ దుర్మార్గుడిని ఎవరిని పరమ దుర్మార్గుడు అంటారంటే ఒక 6 క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళని పరమ దుర్మార్గుడు అంటారు. ఏమిటి 6 క్వాలిఫికేషన్స్ అంటే అగ్నిదహ, గరదశ్చైవ, శస్త్రపాణి, ధనాపహ, క్షేత్ర దారాపహర్తాచ షడేతే ఆతతాయిన. అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్ర దారాపహర్తాచ షడేతే ఆతతాయిన. అగ్నిదహ ఇళ్ళకి నిప్పంటించేవాడు. గరదశ్చైవ గరళం, మీరు తినే ఆహారాల్లో విషం కలిపి చంపడానికి ట్రై చేసేవాడు. శస్త్రపాణి మారణాయుధాలు ధరించి తిరిగేవాడు. ధనాపహ ఇతరుల ధనాన్ని అపహరించేవాడు. క్షేత్ర దారాపహర్త, క్షేత్ర ఇది అండర్లైన్, ఇప్పుడు మన పాయింట్ ఇది. అంటే భూములు దొంగతనం చేసేవాడు, ఈ రోజుల్లో భూముల్ని కబ్జా చేసేవాడు. దారాపహర్తాచ భార్యల్ని అపహరించేవాడు. షడేతే ఆతతాయిన, ఈ 6గురిని ఆతతాయి అని పిలవాలి. సరే పిలిచి వాళ్ళకు కొటేషన్ ఇచ్చాం, వాళ్ళకు ట్యాగ్ ఇచ్చాం, వాళ్ళకు బిరుదు ఇచ్చాం ఆతతాయి అని. ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే కృష్ణ పరమాత్మ అంటున్నాడు, వాడిని డిస్కస్ చేయకుండా చంపేయండి అన్నాడు. డిస్కస్ చేయకుండా చంపేయండి ఈ ఆతతాయిల్ని అని. వాడు మారడు. నీ ధనమని తెలిసినా అది నేను ఖర్చు పెట్టుకోవాలని ప్రయత్నించడమే ఆతతాయి లక్షణం. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ రాజ్యాంగంలో అంటే కనిపించిన వాళ్ళని కనిపించినట్టు చంపేసుకుంటూ వెళ్ళలేం కాబట్టి అతి కఠినంగా శిక్షించాలి వాళ్ళని పట్టుకుని. పీకల దాకా వచ్చిన తర్వాత చేస్తారా? ఫస్ట్ లెవెల్లో చేయండి. ఇది సమాజం భయపడాలి, సమాజం బాగుపడాలి. నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి అంటాడు. మహారాజు స్థానంలో ఉన్నారంటే ఈ రోజుల మహారాజు అంటే ముఖ్యమంత్రి, ఈ రోజుల మహారాజులు అంటే మంత్రి, ఈ రోజుల మహారాజు అంటే మన సందులో తిరిగే కార్పొరేటరు, ఈ రోజుల మహారాజు అంటే ఎమ్మెల్యే. సో వీళ్ళందరూ పరిపాలన స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దైవాంశ సంభూతులే. ఈ విషయం వాళ్ళకి తెలియాలి. అది తెలియకపోవటం వల్లే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లంచాలు తీసేసుకోవటం. పర్లేదులే మన పక్కన ల్యాండే, నువ్వు కబ్జా చేసేసే, పర్లేదులే ఎవడన్నా వస్తే ఎవడన్నా వస్తే వీడు చూసుకుంటాట. మీరు అసెంబ్లీలో వీటిలో మీరు రాజకీయం తెలియని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్స్, ధర్మం తెలియని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, రౌడీలు, వీళ్ళందరూ ఉంటే వ్యవస్థ ఇలాగే ఉంటుంది. మీరు తవ్వుకుంటూ పోతే వీటికి మొత్తం తీగలాగితే డొంక, ఈ తీగ ఇంత పెద్దది, ఇది దీన్ని కొమ్ము కాసే రాజకీయ నాయకులు. నేను అందుకనే ఉంటున్నానంటే హైడ్రా పేరుతో పెద్ద నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వేదిక మీద మీరు మైక్ ముందు నిలబడి మీరు మాట్లాడుతూ భగవద్గీత గురించి మీరు ప్రస్తావించటం అన్నది మాలాంటి వాళ్ళందరినీ పులకాంకితులను చేసింది. నేను ధర్మాన్ని ఆచరించే విషయంలో అతి కఠినంగా ధర్మాన్ని ఆచరించే విషయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నిర్ణయం తీసుకోబోతున్నాను. దీని ఫలితం నీదే పరమాత్మ, నాకేది అంటకుండా చెయ్యి. అదే కదా దేవుడు చెప్తోంది. సుఖదుఖే సమీకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. ధర్మ మార్గంలో వెళుతున్నప్పుడు వాడిని శిక్షించావనుకో, లేదా వాడిని చంపేశావు. ఈ దేశాన్ని రక్షించడం కోసం కసబ్ అనేవాడిని ఉరి తీశారండి. ఇప్పుడు వాడిని చంపినట్ట కాదు, దేశాన్ని రక్షించినట్టు. కాబట్టి ఈ చంపటం పేరుతో నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో దాని తాలూకు పాపము, దాని తాలూకు ఫలితం, అది పాపమైనా పుణ్యమైనా ఏది పద్మపత్రమివాంభస, నీకు అసలు ఏది సోకదు. అందుకని నేను రేవంత్ రెడ్డి గారిని అంటున్నాను, ఈ దేవాలయాల విషయంలో కూడా అసలు మామూలుగా ఆలోచించండి. అది దేవాలయం అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, అన్యాక్రాంతం అవుతోంది. అధర్మంగా ఇంకోళ్ళు దాన్ని కబ్జా చేస్తున్నారు, అధర్మంగా ఇంకోటి ఏదో జరుగుతోంది. దాన్ని రెగ్యులరైజ్ పేరుతో దాన్ని అట్లా జస్ట్ లైక్ దట్ వదిలేకండి. అవి కూడా ఇప్పుడు చెరువులు కబ్జా లాంటివే. చెరువుని కబ్జా చేస్తే ఒకటి, గుడిని కబ్జా చేస్తే ఇంకా కదండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు స్వామివారికి తలనీలాలు సమర్పించడం, లేదా స్వామివారికి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకువెళ్ళటం, స్వామివారికి శిరస్సును ధరించి పట్టు వస్త్రాలు తీసుకువెళ్ళటం, ఇంతటితోనే అయిపోదు. సనాతన ధర్మ బోర్డు పెట్టండి. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఏమవుతారంటే మనం కంప్లైంట్ ఇస్తే ఇంకొకటి ఉంది యమున గారు, ఇందులో మనం కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు అందరూ ఒకటేరా, దొంగలు, వాళ్ళకే ఒత్తాసు పలుకుతారు. మనం చేసిన ఉపయోగం లేదు. గతంలో కొంతమంది చేశారు, ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు అనేక ఆలోచన కూడా ఉంది సాధారణ జనాల్లో. అందుకని నిర్వీర్యమైన స్థితిలో ఉన్నారు. నేను ఏమంటానంటే నువ్వు ఎప్పుడైతే ఇతర దేశాల్లాగా మనం ఏదైతే ధర్మం అనుకుంటున్నామో ఇతర దేశాల్లో ఈ ధర్మాన్ని చట్టం చేసేశారండి. మీరు దుబాయ్లో కానీ అమెరికాలో కానీ ఇతర దేశాల్లో ఒక దొంగతనం చేస్తే ఇది శిక్ష అంటే అది దానికి పెద్దవాడి దగ్గర నుంచి పేదవాడి దాకా ఒకటే శిక్ష అండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు
బుష్ పిల్లల్ని అరెస్ట్ చేశారండి. ఎవరినో నీ 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 బాబు పేరు చెప్పు అంటే బుష్ అన్నాడు. బుషా, ప్రతివాడు బుష్ పేరు వాడేవాడే అని. లేదండి మా నాన్నగారి పేరు బుషేనని. ఏమిటో వీడు మీ పేరు చెప్తున్నాడు చూడండి అంటే ఆయన వచ్చి వాడు మా అబ్బాయి అన్నాడు ఆయన. మరి ఏం చేయమంటారు? ఏం చేసేదండి, సాధారణమైన వాడికి ఏం శిక్ష వేస్తారో వాడికి అదే శిక్ష, అదే ఫైన్ వేయండి, నేను కూడా సారీ చెప్తాను అన్నాడు అతను. అది ఈ దేశంలో సాధ్యమండి? వెంటనే నేను ఎవడనుకుంటున్నావు, ఎవడు మీద పడితే వాడి మీద చేతులు ఎత్తేయటమే, ఎవడు పడితే వాడు కొట్టేయటమే. ప్రాణభయంతో ఇక్కడున్న ప్రజలకి, ఇక్కడ ఈ దేశంలో ప్రాణానికి విలువ లేదు, ఈ దేశంలో సామాన్యుడికి విలువ లేదు. ఇంకా దేవుణ్ణి ఎలా రక్షించగలుగుతాం? ఇట్లాంటి స్థితిలో కనుక హిందూయిజం ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇలా ఉండటానికి వీలేదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. నీ స్వధర్మంలో భాగం ఇది. ఏం చేస్తే సర్వజనామోదయోగ్యకరమైన మార్గం అవుతుందో ఆ పనులు చేస్తున్నావు. ఆ పనులు చేస్తేనే ధర్మం. అలాంటి మార్గంలో నువ్వు నిన్ను కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ చుట్టూ వ్యవస్థ కాపాడుకో, నీ ధర్మాన్ని కాపాడుకో. ఇవన్నీ నీ స్వధర్మంలో భాగాలు ఇవి. నేనేమంటానంటే దీనికోసం ఉద్యమాలు చేస్తున్న మహానుభావులు ఉన్నారండి. విజయవాడ సమీపంలో కమలానంద భారతీ స్వామి, ఆయన పాపం మీరు ఎంత కష్టపడుతున్నారో వారు అంత కష్టపడుతున్నారు. అలాగే అమెరికాలో వెలగపూడి ప్రకాశ్రావు గారు ఈ దేవాలయాల్ని ప్రభుత్వాల దీంట్లోంచి విడిపించాలని, రెండు ఆ జీర్ణ దేవాలయాలు, ఆక్యుపై అవుతున్న దేవాలయాలు, కబ్జాకి గురవుతున్న దేవాలయాలు, వీటన్నిటి మీద ఆయన కూడా చాలా రీసెర్చ్గా ఆయన చేసే ప్రయత్నం ఏదో. నేనేమంటానంటే అక్కడక్కడ ఎక్కడో చెదిరిపోయిన విత్తనాల్లాగా కాకుండా ఒక సంఘటితమై హిందువులందరూ సంఘటితమైతే ఏది జరిగినా రోడ్డు మీదకి వీళ్ళు వేలల్లో వచ్చేస్తారా, ఇతర మతాల్లాగా రోడ్ల మీదకి వేలల్లో వచ్చేస్తారా, వీళ్ళని తట్టుకోవడం కష్టం అనే స్థితికి హిందువులు ఎదగాలని కోరుకుంటున్నాం ప్రాథమికంగా. ఇందాక మీ ఐడియాలజీ కూడా అదే, మీ ఆలోచన కూడా అదే. మీరు అడిగిన ప్రశ్నలో అసలు ముందు ఆ చుట్టూతో ఉన్న భక్తులు ఏం చేస్తున్నారు? నేను ఇందాక చెప్తే ఒక మాట ఉన్నా, పిఠాపురంలో 24 విగ్రహాలు కూలగొడితే ఇక్కడి నుంచి లింగలింగం అంటూ ఒక ఇద్దరు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారండి. లోకల్లో ఉన్న హిందువులు చచ్చిపోయారా బతికున్నారా అని అడుగుతున్నా నేను. ఇక్కడ వాళ్ళకి దేవుడా, అక్కడ వాళ్ళకి దేవుడా? సర్వత్రా వ్యాపించి ఉన్న దేవుణ్ణి విగ్రహ రూపంలో ప్రాణప్రతిష్ఠ చేసి తద్వారా ఆ శక్తి నుంచి మనం శక్తిని పొంది రోజు మీరు పూజాది కర్మల ద్వారా చేసే దానికి రోజుకి పెంచబడే శక్తి తిరిగి ఊరిని అనుగ్రహిస్తుంది. అది దాని నుంచి నువ్వు తిరిగి మళ్ళీ ఈ శక్తుల్ని మళ్ళీ నీ కోసం ఉపయోగించకుండా తిరిగి సమాజం ఉపయోగపడితే అలా సమాజం బాగుంటుంది, హిందూ సమాజం బాగుంటుంది. అందుకనే జాగోరే నిద్రలే. ఇది ఒకరిని ఉద్దేశించింది కాదు, ప్రతి హిందువు నిద్ర లేవాల్సిందే. నేను హెచ్ఎంటీవీని ఏం కోరుకుంటున్నానంటే ప్రతి హిందువు నిద్ర లేచేంత వరకు ఈ కార్యక్రమం, ఇది ఒక్కటే కాదు తల్లి, ఇది మీరు ఈ ముందు తెలంగాణ రాష్ట్రం, తర్వాత మీరు ఆంధ్ర మీద కూడా కన్ను వేయండి, ఆంధ్ర రాష్ట్రం మీద కూడా కన్ను వేయండి. మీ వ్యవస్థ కూడా పెరిగితే, మీరు వ్యక్తిగత స్థాయిలో కాకుండా మీరు వ్యవస్థలాగా రూపొందితే ఈ పక్కన తమిళనాడుకు వెళ్ళండి, ఇతర ప్రాంతాలకు వెళ్ళండి, ఎక్కడెక్కడ అక్కడ ఆంధ్రాలో మనకి తెలంగాణలో యమునా పాఠక్ గారు అని ఒక ఆవిడ ఉంది. మన దేవాలయాలకు సంబంధించి ఆవిడకి ఏదైనా కంప్లైంట్ చేస్తే మనకి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో హెచ్ఎంఈ టీవీ ద్వారా అని ఇతర రాష్ట్రాలు కూడా దీని మీద ప్రభావం చూపించే స్థాయికి ఈ కార్యక్రమం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురువు గారు. జై శ్రీకృష్ణ.